వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్లీ మనం ఇఫ్ స్టేట్మెంట్ గురించి చూసాం, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి చూసాం. ఈ వీడియోలో మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ స్టేట్మెంట్ గురించి చూడబోతున్నాం. సో ఈ డెఫినేషన్ ఏంటో చూద్దాం, లైక్ ఎలా వర్క్ అవుతుందో దాని గురించి అయితే చూద్దాం. సో ఇట్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫార్మ్డ్ మల్టిపుల్ కేసెస్ ఫర్ డిఫరెంట్ కండిషన్. సో మల్టిపుల్ కేసెస్ ఉంటాయి. సో ఫర్ డిఫరెంట్ కండిషన్కి డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. సో చూద్దాం, దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ చూడండి ఒకసారి అది ఎలా. ఇన్ దిస్ స్టేట్మెంట్ దెర్ ఈజ్ వన్ ఇఫ్ కండిషన్. సో ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్లో వన్ ఇఫ్ కండిషన్ ఉంటుంది. ఏముంటుంది? వన్ ఇఫ్ కండిషన్ ఉంటుంది అండ్ మల్టిపుల్ ఎల్స్ ఇఫ్లు ఉంటాయి. ఏంటి? వన్ ఇఫ్ కండిషన్ ఉంటుంది, మల్టిపుల్ ఎల్స్ ఇఫ్ ఉంటాయి అండ్ వన్ ఎల్స్ బ్లాక్. సో వన్ ఎల్స్ బ్లాక్ ఉంటుంది. ఏంటి? వన్ ఇఫ్ కండిషన్ ఉంటుంది. ఏంటి? వన్ ఇఫ్ కండిషన్, మల్టిపుల్ ఎల్సిఫ్లు నువ్వు ఎన్నైనా రాసుకోవచ్చు. మల్టిపుల్ ఎల్సిఫ్లు నువ్వు ఎన్నైనా రాసుకోవచ్చు. ఓకే. సో ఇఫ్ అనేది ఒకటి ఉంటుంది, తర్వాత మల్టిపుల్ ఎల్సిఫ్లు ఎన్నైనా రాసుకోవచ్చు ఆ కండిషన్తో, తర్వాత వన్ ఎల్స్ బ్లాక్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు దాని సింటాక్స్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో చూడండి, ఇఫ్ సింటాక్స్లో ఇఫ్ కండిషన్ రాశాను, తర్వాత స్టేట్మెంట్స్, ఓకే, కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేశాను, క్లోజ్ చేశాను, తర్వాత ఎల్సిఫ్ కండిషన్ రాసి ఓపెన్ చేశాను, స్టేట్మెంట్స్, తర్వాత క్లోజ్ చేశాను, తర్వాత ఎల్సిఫ్ కండిషన్ ఓపెన్ చేశాను, క్లోజ్ చేశాను, మధ్యలో స్టేట్మెంట్ రాస్తాం. అలాగే నేను ఇక్కడ ఎన్ని ఎగ్జాంపుల్ కోసం రెండే తీసుకున్నాను. ఇంకో ఎల్సిఫ్ రాయి. ఏమని చెప్పాను? ఒక్క ఇఫ్ కండిషన్ ఉండాలి. ఓకే, వన్ ఇఫ్ కండిషన్, తర్వాత మల్టిపుల్ ఎల్సిఫ్. సో మల్టిపుల్ ఎల్సిఫ్ నువ్వు ఎన్ని రాసుకో. ఓకే, ఇంక 2 రాశాను. తర్వాత ఎల్స్ అనేది రాయాలి, ఎల్స్ కండిషన్. సో చూడండి, ఇది రాశాను. ఓకే. సో ఈ విధంగా మీరు ఒక ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ని యూజ్ చేసుకొని ఇలాంటివి రాయొచ్చు. ఒక్క ఇఫ్ కండిషన్ రాయొచ్చు, దీంట్లో ఎన్నో రకాల ఎల్సిఫ్లు రాయొచ్చు, తర్వాత ఎల్స్. సో ఇది ఎలా వర్క్ అవుతుంది? మరి ఎలా వర్క్ అవుతుందంటే, ఒకవేళ ఇఫ్ కండిషన్ ట్రూ అయిందనుకో, ఇది కండిషన్ 1 అండి. ఓకే, ఇది కండిషన్ 1 అనుకోండి. ఇది ట్రూ అయిందనుకో, స్టేట్మెంట్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇది ఫాల్స్ అయిందనుకో, ఓకే, ఇక్కడ వరకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇక ఒకవేళ కండిషన్ 2 అనేది కండిషన్ 1 అనేది ఫాల్స్ అయిందనుకో, ఇది ఫాల్స్ అయిందనుకో, కండిషన్ 2కి వస్తుంది ఎల్సిఫ్. ఓకే, ఎల్సిఫ్కి వస్తాం. కండిషన్ 2 ఇది ట్రూ అయిందనుకో, స్టేట్మెంట్ 2 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇది ఫాల్స్ అయింది, మళ్ళీ ఇది కూడా ఫాల్స్ అయిందనుకో, కండిషన్ 3 ఎల్సిఫ్, ఇది దీంట్లో ఉన్న స్టేట్మెంట్ ఇది ట్రూ అయిందనుకో, కండిషన్ 3, స్టేట్మెంట్ 3 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏమవుతుంది? స్టేట్మెంట్ 3 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ది ట్రూ అయిందనుకో, అక్కడే ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఈ దీంట్లో ఉన్న స్టేట్మెంట్, ఇఫ్ బ్లాక్లో ఉన్నది. ఒకవేళ అది అక్కడ ఫెయిల్ అయిందనుకో, కండిషన్ ఎల్సిఫ్కి వస్తాం. ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయిందనుకో, మళ్ళీ ఇంకో ఎల్సిఫ్కి వస్తాం. ఇంకో ఎల్సిఫ్ నేను తీసుకోలేదు కాబట్టి లేదు. ఒకవేళ ఈ 3లో కూడా ఫెయిల్, ఇక్కడ కూడా ఫాల్స్ వచ్చింది, ఇక్కడ కూడా ఫాల్స్ వచ్చింది కండిషన్ అనేది. సో ఇప్పుడు ఎల్స్కి వెళ్ళిపోతారు డైరెక్ట్. ఓకే, అర్థమవుతుందా? ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ అనేటివి ఎగ్జిక్యూట్ అవుతాయి. సింపుల్, ఇంతే. ఓకే, దాన్ని నేను ఫ్లో చార్ట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ స్టార్ట్, ఇవన్నీ మనం స్టార్ట్. ఓకే, కండిషన్ 1 స్టార్ట్ అయింది. ఏంటి? ఇఫ్ కండిషన్ అనేది. ఓకే, కండిషన్ 1 ఇఫ్లో, ఇది ఇఫ్ కండిషన్ అనుకోండి. ఓకే, ఇఫ్ అని రాస్తాను ఇక్కడ. ఇఫ్ కండిషన్, ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అయిందనుకో, స్టేట్మెంట్ 1 అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ప్రోగ్రామ్ ఇక్కడ వరకు అయిపోతుంది, ఎండ్. ఓకే, అర్థమవుతుందా? సో తర్వాత కండిషన్ 2, ఒకవేళ ఇక్కడ ఏమైంది? ఫాల్స్. ఓకే, సో ఇక్కడ మనం ఫాల్స్ అయిందనుకో, సపోజ్ ఇక్కడ ఫెయిల్ అయిపోయింది మనం. సో ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుంది? సో సెకండ్ కండిషన్కి వస్తుంది. కండిషన్ 1 అనేది ట్రూ అయితే డైరెక్ట్ స్టేట్మెంట్ 1 అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. కానీ కండిషన్ 1 ఫాల్స్ అయిందనుకో, కండిషన్ 2కి వెళ్తుంది. ఒకవేళ కండిషన్ 2 అనేది ట్రూ అయిందనుకో, స్టేట్మెంట్ 2కి వెళ్ళిపోతున్నాం. సింపుల్. ఇక్కడ ట్రూ అయిందనుకో, ఇక్కడ వరకు ప్రోగ్రామ్ అయిపోతుంది, స్టేట్మెంట్ 1 అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఒకవేళ ఇక్కడ కండిషన్ 1 అనేది ఫెయిల్ అయిందనుకో, ట్రూ కాకుండా ఫాల్స్ అయిందనుకో, కండిషన్ 2కి వస్తున్నావు. ఏది? ఇది ఎల్సిఫ్ బ్లాక్కి వస్తావు. తర్వాత
మళ్ళీ ఎల్సిఫ్ బ్లాక్లో ఇంకో ఎల్సిఫ్ ఉంది కదా, అంటే ఎల్సిఫ్ తర్వాత ఇంకో ఎల్సిఫ్ తీసుకున్నాం కదా. సో నేనేం చేస్తాను ఇప్పుడు మల్టిపుల్ ఎల్సిఫ్లు తీసుకోవచ్చు. నేను ఇక్కడ 2 మాత్రమే అనుకోని 2 మాత్రమే ఇక్కడ ఫ్లో చార్ట్లో రాశాను. సో ఇప్పుడు ఇక్కడ కూడా కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఒకటి ఫాల్స్ అయింది అనుకో, కండిషన్ ఫాల్స్ అయితే కండిషన్ 3కి వస్తుంది. కండిషన్ 3 ట్రూ అయిందనుకో ఇక్కడ స్టేట్మెంట్ 3 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏంటి స్టేట్మెంట్ 3 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సింపుల్. చూడండి ఇక్కడ తీసుకోండి, కండిషన్ 1 స్టేట్మెంట్ 1, కండిషన్ 2 స్టేట్మెంట్ 2, కండిషన్ 3 స్టేట్మెంట్ 3. ఇక్కడ వరకు ఫస్ట్ ట్రూ అయిందనుకో ఇటే ఎగ్జిక్యూట్ అయిపోతుండే, లేకపోతే ఇక్కడ ట్రూ అయితే ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోతుండే, నెక్స్ట్ కండిషన్ కాకపోవు. సో ఇప్పుడు 3 కూడా ఫెయిల్ అయ్యాయి, సపోజ్ 3 కూడా ఫాల్స్ అయ్యాయి కండిషన్లో, ట్రూ కాలేదు ఏది కూడా. సో ట్రూ కాలేదు. సో డైరెక్ట్ ఏమని ఎల్స్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతుంది, ఎల్స్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతుంది. ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎట్లా చేసుకోవచ్చు మనం చూడండి. ఫ్లో చార్ట్ ఎండ్ సింపుల్గా అర్థమవుతుంది. దీంట్లో కండిషన్ 1 ట్రూ అయిందనుకో ఇక్కడ అయిపోతుండే ప్రోగ్రామ్, కండిషన్ 2 ట్రూ అయిందనుకో ఇక్కడ అయిపోతుంది. ఫాల్స్ అయింది కాబట్టి నెక్స్ట్ కండిషన్కి వచ్చావు, ఇంకోటి ఫాల్స్ అయితే కండిషన్ 3కి వస్తున్నావు. నేను ఇక్కడ ఎల్సిఫ్లో 3 ఏంటి ఎల్సిఫ్లో 2 తీసుకున్నాను, ఇక్కడ ఎల్సిఫ్లో 2 తీసుకున్నాను. ఇఫ్ ఎంత ఉంటుంది 1 ఉంటుంది. ఇది మల్టిపుల్ తీసుకోవచ్చు కానీ నేను 2 తీసుకున్నాను, ఎల్స్ అనేది 1 ఉంటుంది కాబట్టి. సో నేనేం చేశాను ఇక్కడ ఇఫ్లో ఫెయిల్ అయిపోయింది. సో నేను అప్పుడు ఏమవుతుంది ఫాల్స్ అయితే కాబట్టి కండిషన్ 2కి వస్తా. ఒకవేళ అక్కడ కూడా కండిషన్ ఫాల్స్ అయితే ఇక్కడికి వస్తున్నా. ఒకవేళ ట్రూ అయిందనుకో ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ఇక్కడ లేకపోతే కండిషన్ 2లో కూడా ట్రూ అయితే ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకు ఇఫ్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, సో ఇఫ్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఒక ప్రోగ్రామ్ చూద్దాం, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. సో ఇదేంటంటే శాలరీ బట్టి ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది మనకు. దానికోసం ప్రోగ్రామ్ ఇన్కమ్ ట్యాక్స్ ఏంటి 10,000 లోపు ఉన్న వాళ్ళకి అసలు ట్యాక్సే ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ 20,000 ఉన్న వాళ్ళకి కొద్దిగా ట్యాక్స్ ఉంటుంది అని అలా తీసుకున్నాం మనం ఇక్కడ. సో 10,000 to 20,000 మధ్యలో ఇంత ట్యాక్స్, తర్వాత 20,000 to 30,000 ఇంత ట్యాక్స్, ఇట్లా ఉంటుంది కదా. దాని ప్రకారం నేను ఇక్కడ రాశాను ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఇంట్ శాలరీ వాయిడ్ మెయిన్ ఫంక్షన్ ఇంట్ శాలరీ ఫ్లోట్ ట్యాక్స్ అనేది పాయింట్లలో వస్తుంది కాబట్టి నేను ఫ్లోట్ అని తీసుకున్నాను. ఇంటీజర్ శాలరీ అనేది ఇంటీజర్లో ఉంటుంది కాబట్టి సో శాలరీని ఇంట్ అని తీసుకున్నాను. ట్యాక్స్ అనేది ఫ్లోట్లో వస్తుంది, లైక్ ఎందుకంటే డెసిమల్ పాయింట్స్ వస్తాయి. సో చూద్దాం ఎందుకో. తర్వాత ప్రింట్ఎఫ్ ఎంటర్ శాలరీ ఈ ప్రోగ్రామ్ మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఫస్ట్ అయితే వినండి. సో ఎంటర్ శాలరీ ఎందుకు మనం ఎంత శాలరీ ఎంటర్ చేయాలిగా ఏదో ఒకటి. సో దానికి తగ్గట్టు ఏం చేయాలి, ఇఫ్ శాలరీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10,000 అయిందనుకో, సో శాలరీ అనేది 10,000 కంటే తక్కువ అయిందనుకో సపోజ్, అప్పుడు ఏమవుతుంది ప్రింట్ఎఫ్ నో ట్యాక్స్, ఎలాంటి ట్యాక్స్ ఉండదు. ఓకే, ఒకవేళ ఎల్స్ ఇఫ్ శాలరీ గ్రేటర్ దెన్ 10,000కు 20,000 మధ్య ఉంటే శాలరీ ఎంత పడుతుంది మనకు, ట్యాక్స్ ఎంత పడుతుంది 0.10 ఇంటూ శాలరీ అని రాస్తాం. ఎందుకంటే ఈ పర్సెంటేజెస్ ఐడియా ఉన్న వాళ్ళకు ఈజీగా అర్థమవుతుంది. 10%. ఓకే, 10% అంటే నువ్వేం రాసుకోవచ్చు, 10% అంటే ఎంత రాసుకోవచ్చు 100/10/100. సో అప్పుడు ఏమవుతుంది 1/10 కాబట్టి 0.1. ఓకే, పర్సెంటేజెస్ ఐడియా ఉన్న వాళ్ళకి ఈజీ అవుతుంది ఇది. ఒకవేళ నేనేం చేశాను నెక్స్ట్ 0.20 రాశాను. 0.20 ఎందుకంటే 20% అన్నట్టు 20%. సో 20/100. ఓకే, సో ఈ విధంగా మనం క్యాన్సిల్ చేస్తాం. పర్సెంటేజెస్ ఏం లేదు, ఇప్పుడు పర్సెంటేజ్ తీయడమే. 10,000కి 20,000 మధ్య ఇంత పర్సెంటేజెస్ మనం తీస్తాం. ఎంత 10% ఉంది. తర్వాత 20,000కి 30,000 మధ్య ఎంత ట్యాక్స్ ఉంటుంది 20% ట్యాక్స్ ఉంటుంది. తర్వాత ఏంటి నెక్స్ట్ 20,000కి తర్వాత ఏంటి 20,000 30,000 మధ్య ఎంత మనం 20% అన్నాం కదా. తర్వాత మిగతా 30,000 కంటే ఎక్కువ ఉంటే 30,000 కంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది 25% ట్యాక్స్ పడుతుంది. ఏం లేదండి 10,000 కంటే బిలో ఉంటే నో ట్యాక్స్. నేను ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. సో 10,000 to 20,000 ఉంటే ఎంత ట్యాక్స్ సంథింగ్ 10% తీసుకున్నాను.
తర్వాత 20% 30%, ఒక 20% ట్యాక్స్ తీసుకున్నాను అనుకోండి. 30% కంటే 30,000 కంటే ఎక్కువ ఉంటే 25% ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఇది. సో ఈ విధంగా నేను ప్రోగ్రామ్ తీసుకున్నాను. ఈ విధంగా నేను ప్రోగ్రామ్ తీసుకుంటే నాకు ఈజీ. సో ఇప్పుడు ఏమైంది, నేను ఎప్పుడైతే ప్రింట్ఎఫ్ శాలరీ తీసుకున్నాము, మనం శాలరీ తీసుకున్న వెంటనే ఏమవుతుంది, ఒకవేళ నువ్వు 10,000 కంటే తక్కువ శాలరీ మెన్షన్ చేస్తే ట్యాక్స్ అనేది ఉండదు. ఒకవేళ 10,000 to 20,000 పెడితే నీకు ఇంత శాలరీకి ఇంత మల్టిప్లికేషన్ అయ్యి నీకు ఆన్సర్ ఇస్తుంది. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ ట్యాక్స్ అనేది పర్సెంటైల్ ఎఫ్, ఎందుకంటే ఇక్కడ పాయింటర్లో వస్తుంది కాబట్టి మనం ఫార్మాట్ స్పెసిఫైర్ పర్సెంటైల్ ఎఫ్ తీసుకున్నాం. సో అందుకే ఇక్కడ పర్సెంటైల్ ఎఫ్ రాశాను, పర్సెంటైల్ డి రాస్తే తప్పు అవుతుంది. సో ఎందుకంటే ఇక్కడ పర్సెంటైల్ ఎఫ్ రాస్తున్నాను, ఫార్మాట్ స్పెసిఫైర్, ఇది ఫ్లోట్ వాల్యూ కాబట్టి. సో ఎల్సిఫ్లో కూడా శాలరీకి 20,000 30,000 లోపు ఉంటే 0.20 ఇంటూ శాలరీ అని రాస్తున్నాను. సో ఈ విధంగా నేను జస్ట్ మనం ఒక పర్సెంటేజ్ ఐడియా ఉంటే మీకు ఇది చేయడం ఈజీ అవుతుంది. జస్ట్ ఏం చేశాను, నేను ఎంత శాలరీ నుంచి ఎంత శాలరీ వరకు ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పడుతుంది అంతే. సో దానికి సంబంధించి ప్రోగ్రామ్, దాని ఎగ్జాంపుల్ నేను ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనిలో మీరు గమనించాల్సింది ఏంటంటే, మనకు ప్రోగ్రామ్ కంటే ముందు ఇఫ్ ఒకటి ఉంది, నేను ఎల్సిఫ్లో 2 తీసుకున్నాను. తర్వాత ఇవన్నీ ఫాల్స్ అయినాయి అనుకో, నాకు 30,000 శాలరీ కంటే ఎక్కువ ఉన్నది అనుకో, డైరెక్ట్ ఎల్స్కి వచ్చేస్తావు. సో ఈ విధంగా నువ్వు ఈ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్ని యూజ్ చేస్తున్నావు. 1 ఇఫ్ కండిషన్, మల్టిపుల్ ఎల్సిఫ్లు, తర్వాత ఎల్స్ అనేది యూజ్ అవుతుంది, ఒకటి ఎల్స్ అనేది ఉంటుంది. సో ఏం చెప్పాను, ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయితే ఇక్కడికి వస్తుంది, ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయితే ఇక్కడికి వస్తుంది, మొత్తం 3లో కండిషన్ ఫెయిల్ అయిన ఆటోమేటిక్గా ఎల్స్కి వస్తుంది. సో ఈ విధంగా మనం ప్రోగ్రామ్ రాస్తాం. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో అందరూ విఎస్ కోడ్ ఓపెన్ చేయండి. సో విఎస్ కోడ్ ఓపెన్ చేయండి అందరూ. సో యాష్ ఇంక్లూడ్ వాయిడ్ మెయిన్ ఫంక్షన్ ఇస్తున్నాను, కర్లీ బ్రేసెస్ రాయండి, వాయిడ్ మెయిన్. సో ఇంటూ శాలరీ ఫ్లోట్ ట్యాక్స్, ఓకే, ఇంటూ శాలరీ ఎస్ఐఎల్ అంటే ఫ్లోట్ ట్యాక్స్. ఎందుకంటే ట్యాక్స్ మనం పాయింట్లలో రాస్తున్నాం కాబట్టి, ఇప్పుడు నేను 10% అంటే ఎట్లా రాశాను, ఇలా రాస్తున్నాం కాబట్టి, సో దానికి సంబంధించి మనం పర్సెంటేజ్ ఏంటి 10% ఎంత పర్సెంటో తెలియదు కాబట్టి మనం పర్సెంటేజ్ ఎంత తీసుకుంటున్నాం ట్యాక్స్ శాలరీ నుంచి అనేది తీస్తున్నాము కాబట్టి, సో అక్కడ ఫ్లోట్ పాయింట్లలో వస్తుంది కాబట్టి నేను ఫ్లోట్ అని తీసుకున్నాను. అంటే ఏం లేదు, మనం 10,000 to 20,000 మధ్య ఉంటే ఇంత పర్సెంటేజ్ ట్యాక్స్ తీసుకున్నాం, 10% ట్యాక్స్, ఓకే. సో ఆ విధంగా ట్యాక్స్ ఇస్తున్నాం కాబట్టి మనం 0.10 రాస్తున్నాం. 0.10 రాసినప్పుడు మనం దాని ఫ్లోట్ వాల్యూ ఉంటుంది కాబట్టి ఫ్లోట్ ట్యాక్స్ అని ఇచ్చాను. తర్వాత ప్రింట్ఎఫ్ ఏంటి, ఎంటర్ శాలరీ ఎంటర్ చేస్తున్నాం మనం ఇప్పుడు. తర్వాత ఇఫ్ కండిషన్ మనం ఏమి ఎంటర్ చేస్తున్నాం, స్కాన్ఎఫ్ పర్సెంటైల్ డి అండ్ మనం శాలరీని మనం ఎంటర్ చేస్తున్నాం. నేను బోర్డు మీద చెప్పేటప్పుడు మర్చిపోయాను ఇది రాయడం, స్కాన్ఎఫ్. సో ఎంటర్ శాలరీ అని రాసిన తర్వాత మనం స్కాన్ఎఫ్ ఉందా లేదు, ఎందుకంటే అదే ఎంటర్ చేయాలి కదా, నువ్వు ఏదో ఒక ఎంటర్ చేయాలి కదా. సో నేను జస్ట్ అది ఆ లైన్ మర్చిపోయాను. మనం జస్ట్ ఏం లేదు, ఎంటర్ శాలరీ అయినప్పుడు ఇన్పుట్ మనం ఇవ్వాలి కాబట్టి స్కాన్ఎఫ్ అనేది రాయడం మర్చిపోయాను బోర్డు పైన. ఇక్కడ నేను ఇక్కడ రాశాను స్కాన్ఎఫ్ అంటే పర్సెంటైల్ డి. తర్వాత నేను ఏం చేశాను, ఫార్మాట్ స్పెసిఫైడ్ ఇంటీజర్ మనం ఎంటర్ చేస్తున్నాం కాబట్టి శాలరీకి సంబంధించి, సో స్కాన్ఎఫ్. తర్వాత ఇఫ్ కండిషన్ రాయండి. ఇఫ్ కండిషన్ ఏంటి, శాలరీ లెస్ దెన్ దేనికి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10,000. 10,000 కంటే తక్కువ ఉంటే ఇలా మరి ఎంత ట్యాక్స్ పడుతుంది. సో ఇప్పుడు మనము బ్రాకెట్ ఓపెన్, కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేస్తున్నాం, క్లోజ్ చేసేసాం. మధ్యలో ఇప్పుడు రాయండి ప్రింట్ఎఫ్ ఎంత, మనం ఈ మధ్యలో ఉంటే నో ట్యాక్స్, మనకు ట్యాక్స్ ఉండదు. 10,000 లోపు ఉంటే మనకు ట్యాక్స్ ఉండదని మనం రాసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఎల్సిఫ్. ఇప్పుడు ఒక ఇఫ్ రాసాం, ఎల్సిఫ్లో ఎన్నైనా రాసుకోవచ్చు, మల్టిపుల్ ఎల్సిఫ్ రాసుకోవచ్చు, కానీ మనం ఏం తీసుకున్నాం, 2 మాత్రమే తీసుకుంటున్నాం. సో ఎల్సిఫ్ ఏంటి, శాలరీ గ్రేటర్ దెన్ 20,000, ఓకే. తర్వాత ఎంత మరి,
గ్రేటర్ దెన్ 20,000. ఓకే, మరి ఎక్కడ వరకు మళ్ళీ శాలరీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఓకే సారీ, మనం ఇక్కడ 10,000 తీసుకున్నాం. సో ఓకే 10,000. సో మనం ఆల్రెడీ 10,000 లోపు ఉన్నది తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏంటి 10,000 నుంచి 20,000 మధ్యలో ఉన్నది రాసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ ఏం చేయండి, కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి క్లోజ్ చేయండి. ఇప్పుడు ప్రింట్ఎఫ్ ఏంటి, ఎంత ట్యాక్స్ ఇస్తున్నావు అంత ట్యాక్స్కి సంబంధించి నువ్వు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఏంటది, సపోజ్ ఇప్పుడు నేను ట్యాక్స్ ఎంత ఇది చేస్తున్నాను, ఇక్కడ ట్యాక్స్ అనేది 0.10 ఇంటూ శాలరీ తర్వాత సెమికాలన్ ఇచ్చి ఇప్పుడు ప్రింట్ అయ్యేయండి. ఓకే, అర్థమవుతుందా? మనం ఎంత ట్యాక్స్ ఇక్కడ ఆల్రెడీ నీకు 10,000 లోపు ట్యాక్స్ లేదు, అసలు నువ్వు అక్కడ రాసే అవసరం లేదు. కానీ ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే శాలరీ స్కాన్ యాప్ ద్వారా నువ్వు ఇన్పుట్ ఇస్తున్నావో ఇంత శాలరీ, ఇప్పుడు సపోజ్ ఎంతో శాలరీ మెన్షన్ చేసావు, దానికి తగ్గట్టు ఆ 10% దానిలోకి వెళ్ళి తీసి మనం ట్యాక్స్ కట్టాలి. సో అందుకే ట్యాక్స్ ఈక్వల్ టు 0.10 ఇంటూ శాలరీ అని ఇచ్చాను. ఇప్పుడు ప్రింట్ఎఫ్ ఏం చేయాలి, ట్యాక్స్ పర్సంటేజ్ అని. సో ఏం చేయాలి, ట్యాక్స్ పర్సంటేజ్ ఎఫ్. ఎందుకంటే ఇది ట్యాక్స్ అనేది ఏంటి, మనం ఫ్లోటింగ్ పాయింట్గా తీసుకున్నాం కాబట్టి ఫార్మాట్ స్పెసిఫైర్ కూడా మనం పర్సెంటేజ్ ఎఫ్ మాత్రమే రాయాలి. సో ఏది ప్రింట్ కావాలి ఇక్కడ, ట్యాక్స్. సో ట్యాక్స్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏ స్టేట్మెంట్కి వెళ్ళాలి, ఎల్సిఫ్. ఇంకోటి ఒక ఎల్సిఫ్ ఓకే అయిపోయింది, ఇంకో ఎల్సిఫ్ తీసుకుంటున్నాను నేను. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం శాలరీ 20,000 కంటే ఎక్కువ తీసుకుంటున్నాను. ఇప్పుడు 20,000 కంటే ఎక్కువ అప్పుడు తీసుకున్నాం కానీ అది చూసుకోకుండా. సో ఇప్పుడు ఏంటి, శాలరీ మళ్ళీ ఎప్పుడు లెస్ దెన్ 30 తీసుకుందాం. ఓకే, లెస్ దెన్ 30 కండిషన్ ఇచ్చేసాను. మళ్ళీ ఏం చేయాలి, ఇప్పుడు మనం కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. ఏంటి, కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. సో ఇప్పుడు మళ్ళీ నేనేం చేస్తాను, ట్యాక్స్ ఈక్వల్ టు 0.20 ఇంటూ శాలరీ. సో ఇచ్చేసాను. సో ఇప్పుడు మళ్ళీ ప్రింట్అప్ చేయాలి. ఏంటి, ట్యాక్స్ పర్సెంటైల్ ఎఫ్ ఇప్పుడు ట్యాక్స్ మళ్ళీ. ఓకే, సో ఈ విధంగా మనం ఒక ఇఫ్ని యూజ్ చేసుకున్నాం, 2 ఎల్సిఫ్లను యూజ్ చేసుకున్నాం. 30,000 వరకు 22-30,000 వరకు అని తీసుకొని ఎల్సిఫ్. ఇప్పుడు ఏం చేశాను, అసలు నాకు 30,000 కంటే ఎక్కువ శాలరీ ఉంది, వాళ్ళని ఎట్లా మరి మిగతా కేసు ఇంకెందరి మంది అట్లా రాస్తాను. అందుకే డైరెక్ట్ ఏం చేస్తాను, ఎల్సి తీసుకున్నాను. ఎల్సి తీసుకొని ఓపెన్ చేసి క్లోజ్ చేశాను కర్లీ బ్రేసెస్. సో ఇప్పుడు నేను ట్యాక్స్ ఈక్వల్ టు ఇప్పుడు 30,000 శాలరీ కంటే ఎవరు ఎక్కువ ఉన్నా మనం 0.25 ఇంటూ శాలరీ. ఓకే, ఇట్లా రాసేసాను. తర్వాత ప్రింట్ఎఫ్. సో ట్యాక్స్ పర్సెంటైల్ ఎఫ్. సో ట్యాక్స్. సో ఈ విధంగా మనం ఒక ఇఫ్ 2 ఎల్సిఫ్లు మళ్ళీ లాస్ట్ ఎల్సి కూడా తీసేసుకున్నాం. సో ఇప్పుడు మన ఇక్కడ వరకు ఓకే, అన్ని బ్రాకెట్లు ఓకే. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, గెట్స్. సో గెట్స్ ఇచ్చేసాను. సో ఇప్పుడు మనకు ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇప్పుడు ఏదో ఒక శాలరీ అనేది ఇన్పుట్ గీయాలి. సో అది మనకు కరెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందో చూడాలి. సో 10,000 లోపు ఉంటే ట్యాక్స్ అనేది ఉండదు. 10,000 to 20,000 10% ట్యాక్స్ ఇట్లా. సో 20,000 to 30,000 అయితే ఇలా మనం 0.20 రాసి ఇలా చేస్తున్నాం. సో ఈ విధంగా మనం ట్యాక్స్లు అనేవి తీస్తున్నాం. సో జస్ట్ ఇది మనకు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అర్థం అవ్వాలి మీకు. సో దీన్ని మనం ఎలా చేస్తాం అనేది కంట్రోల్ చేసి. సో ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే ఇఫ్ ల్యాడర్గా సేవ్ చేస్తాను. ఇఫ్ ladder డాట్ సి. ఓకే, ఓకే అంత పెద్ద ఎందుకు, ఇఫ్ ల్యాడర్ అని ఇద్దాం, ఈజీ అయిపోతుంది. ఇఫ్ ladder డాట్ సి. సో ఇఫ్ ladder డాట్ సి అని ఇచ్చాను. ఇప్పుడు న్యూ టర్మినల్ ఓపెన్ చేసి ఇప్పుడు మెయిన్ టాస్క్ మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి. ఇఫ్ ladder డాట్ సి. ఓకే, ఎలాంటి ఎర్రర్ రాలేదు. సో అక్కడ మనకు .exe ఫైల్ కూడా జనరేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను,
రన్ చేస్తాను. ఇప్పుడు నేను శాలరీ తీసుకుంటాను, ఎంతో కొంత శాలరీ అనేది తీసుకుంటాను. సో నేను ఎంత శాలరీ తీసుకుంటాను చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు ప్రోగ్రామ్ అయితే మీరు మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఒకసారి చూసుకోండి. నేను ఇప్పుడు కొద్దిగా ఇది పైకి చేస్తాను. ఓకే, సో ఇక్కడ శాలరీ అనేది ఎంటర్ చేస్తున్నాం. ఎంత శాలరీ, నేను ఒక 10,000 బిలో శాలరీ ఎంటర్ చేసి చూస్తాను. 10,000 బిలో శాలరీ ఎంటర్ చేసినప్పుడు నాకేం కావాలి, నో ట్యాక్స్ అని రావాలి, ఎందుకంటే ట్యాక్స్ లేదని ఇచ్చాను కాబట్టి. సో నేనేం చేస్తాను, 5,500 ఇచ్చాను, 5,500 అని ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఎంటర్ చేస్తే నో ట్యాక్స్ వచ్చిందా లేదా, సో నో ట్యాక్స్ అని వచ్చింది. సో ఈ విధంగా ఇంకోటి మనం నెక్స్ట్ వెళ్దాం. ఇంకోటి జీసీసీ ఇఫ్ ల్యాడర్ మీరు కూడా చేయండి మళ్ళీ, ఇఫ్ ల్యాడర్. ఓకే, సో ఇప్పుడు మనకు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు శాలరీ మళ్ళీ ఎంటర్ చేస్తాను. ఎంత చేయాలి ఇప్పుడు, నేను ఒక 35 చేస్తాను. 35 కంటే పైన ఉంటే ఏం చెప్పాను, ఎంత వెళ్తుందో చూద్దాం. 35,000 తీసుకుంటే నాకు ట్యాక్స్ ఎంత వచ్చింది, 8750 రూపీస్ ట్యాక్స్ వచ్చింది. ట్యాక్స్ ఎంత, 30,000 కంటే ఎక్కువ ఉన్నప్పుడు నేను ఏం చెప్పాను, మనం 0.25 ఇంటూ శాలరీ మల్టిప్లై చేసాం. సో అప్పుడు మనకి ఎంత వచ్చింది, నాకు ట్యాక్స్ 8750 వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, 10,000కు 20,000కు మధ్యలో చేస్తాను. సో 10,000కి 20,000కి మధ్యలో, సో జీసీసీ ఇఫ్ ల్యాడర్. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇప్పుడు శాలరీ ఎంటర్ చేస్తున్నాను, ఎంత, 15,000 తీసుకుంటున్నాను నేను. సో నా ట్యాక్స్ ఎంత వచ్చింది, 1,500 వచ్చింది. ఎందుకు, ఇక్కడ 10% కాబట్టి 1,500 వచ్చింది. 15,000లో 10% ఎంత, 1,500. సో 10,000కి నేను 20,000 మధ్య ఎంత తీసుకున్నాను, 10% తీసుకున్నాను. సో ఇప్పుడు నేనేం చేస్తాను, మళ్ళీ 20,000కి 30,000 మధ్య 20%, మనం 0.20 ఇంటూ శాలరీ అని ఇచ్చాం కదా, దానికి ఎంత వస్తుందో చూద్దాం. సో జీసీసీ ఇఫ్ ల్యాడర్ డాట్ సి, తర్వాత ఎగ్జిక్యూట్ చేయండి ఇప్పుడు. సో ఎగ్జిక్యూట్ చేస్తే ఎంటర్ శాలరీ, ఇప్పుడు నేను 25,000 ఇస్తున్నాను. ఇప్పుడు దీని ట్యాక్స్ ఎంత, ట్యాక్స్ ఎంత వచ్చింది, 5,000 రూపీస్ ట్యాక్స్ వచ్చింది. ఎంత, 5,000 రూపీస్ ట్యాక్స్ వచ్చింది. సో ఈ విధంగా మనం ప్రోగ్రామ్ రన్ చేసాం. ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత మనం ఎల్స్ ఇఫ్లు రెండు యూజ్ చేసుకున్నాం, తర్వాత ఎల్స్ యూజ్ చేసుకున్నాం. సో ఆ విధంగా మనం ఎంత, ఏ రేంజ్లో శాలరీ ఉంటే ఎంత ట్యాక్స్ పడుతుంది సంబంధించి ప్రోగ్రామ్ చేసాం. మనం లాస్ట్కు కరెక్ట్ వేలో ఆన్సర్స్ వచ్చాయి. ఒకసారి మీకు కావాలంటే మీరు కూడా చెక్ చేయండి. ఇదే పర్సెంటేజ్ మీరు తీసుకొని 25,000కు మల్టిప్లై చేసి చూడండి. సో ఈ విధంగా మనకు ఇఫ్ ల్యాడర్ అని నేర్చుకున్నాం ఈ వీడియోలో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.